హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే సంక్రాంతి హాలిడేస్ అయితే ఇచ్చేసారు మాకైతే. నేనైతే నిన్నైతే వచ్చాను. మా పిన్ని వాళ్ళ ఇంట్లో చూసారా ఎంత చిన్న చిన్న టమాటో చెట్లు ఉన్నాయో. చూసారా వీటికి ఎంత ఒక్కటే చెట్టు అది మొత్తంగా, కానీ చిన్న చిన్న టమాటోస్ అయితే ఉన్నాయి. దీంతో పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే. నేనైతే ఇవైతే కోస్తున్నాను పులుసు చేయడానికి. ఇది ప్రాసెస్ ఏంటో ఎలా చేశారనేది నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మంచిగా అయితే తెంపాలి, మొత్తం డస్ట్ ఉంటుంది కాబట్టి మంచిగా కడుక్కోవాలి. కడిగిన తర్వాతకి అనపకాయలు తెలుసు కదా, అనపకాయలని ఉప్పేసి ఉడికించి పక్కన పెట్టేసి మన చిన్న టమాటోస్ని కట్ చేసేసి, ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసేసి ఆయిల్ వేడి చేసిన తర్వాతకి ఆయిల్లో పోపు దినుసులు అయితే వేసేయాలి. పోపు దినుసులు వేసిన తర్వాతకి ఆనియన్స్ కట్ చేసాం కదా, ఆనియన్స్ అయితే వేసేసి మంచిగా కొంచెం ఫ్రై కాగానే పచ్చిమిర్చి అయితే వేసేయాలి. మన నాటు పచ్చిమిర్చి మంచిగా వేసేసి అల్లం పేస్ట్ కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాతకి మన చిన్న చిన్న టమాటోస్ ఉంటాయి కదా కట్ చేసినవి, అవి కూడా వేసేయాలి. మంచిగా వేసేసి మూత పెట్టేసి మంచిగా అయితే మగ్గించాలి. మంచిగా కలిపిన తర్వాత దీంట్లో కారం అయితే వేసేసాను. కారము, పసుపు, ఉప్పు, కొంచెం ఉప్పు అయితే వేసేసి మంచిగా అయితే ఉడకనివ్వాలి. చూసారా ఎంత మంచిగా ఉడుకుతుందో. మంచిగా ఉడికిన తర్వాత చూడండి గ్రేవీగా రెడీ అయిపోయింది. దీంట్లో మనం అనపగింజలు అయితే ఉడికించుకున్నాం కదా, వీటిని అయితే ఫస్ట్ అయితే మనము ప్రిపేర్ చేసుకున్న కొంచెం మసాలా, ఇంట్లో మసాలా వేసిన తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా కూడా వేసేయాలి. ఇది మొత్తం మొత్తం దాంట్లో వేసిన తర్వాతకి మనకు కావాల్సింది మొత్తానికి కొన్ని వాటర్ అయితే పోసేయాలి. పులుసు కాబట్టి వాటర్ వేసేసి మంచిగా తెల్లిన తర్వాతకైతే కొత్తిమీరతోనైతే గార్నిష్ చేసేసుకోవడమే. కొత్తిమీర వేసిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో ఇది వేసి తింటుంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే. మీరు కూడా ట్రై చేయండి. మీకు దొరుకుంటే ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నేనైతే కర్రీ అయితే వేడి వేడి అన్నంలో వేసేసి అయితే తింటున్నాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.